తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నాయకుల ప్రెస్ మీట్. సిద్ధరామయ్య గారిని తీసుకొచ్చి కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ పెట్టి బీసీలకు 42% స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరూ కూడా ఆశపడ్డారు, రాజకీయంగా మాకు ప్రాధాన్యత దొరుకుతుందని. కానీ రేవంత్ రెడ్డి గారు దురుద్దేశంతో బీసీలు అమాయకులు అనుకొని అరిచేతుల బెల్లం పెట్టి మోచేయితో నాకిచ్చినట్టుగా ఆ హామీ ఇచ్చి దాన్ని అమలు చేయకుండా, అమలు కాదు అనే విషయం వాళ్ళకి తెలిసిండి కూడా చేయాల్సిన పద్ధతిలో చేయకుండా ఇవాళ కోర్టు దాన్ని స్టే చేయడం జరిగింది. కేవలం ఆయన హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ డిక్లేర్ చేయంగానే ఈ రాష్ట్రంలో ఉన్న కొంతమంది బడుగు నేతలమని చెప్పుకునే బాడుగ నేతలు పాలాభిషేకం చేశారు, ఇంకేందో కొబ్బరి నీళ్ళతోటి అభిషేకం చేశారు. మరి ఆ బడుగు నేతల తీరు చూస్తే వెనకడికి గ్రామీణ ప్రాంతాలలో బుడిగ జంగాలలో పంజరం పెట్టుకొని షికారుకు పోయేది. ఆ పంజరంలో ఒక షికారు పిట్టెను పెట్టేది. ఆ పిట్టె కీ కూత పెట్టంగానే పిట్టెలన్నీ వస్తే అందులో జొర్రి ఆ పిట్టెలను పట్టించేది ఆ వేటగానికి. అసొంటి బీసీ నేతలు కొంతమంది జమై ఎన్నికల ముందు ఆ రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికారు. ఓ బీసీ నేతలారా, మీరు ఆనాడు వత్తాసు పలికి ఇవాళ జాతికే అన్యాయం చేసిన దుర్మార్గుల్లాగా మీ జాతి మిమ్మల్ని క్షమించదు అనే విషయాన్ని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఆ మాయమాటలు చెప్పి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఆ 42% చెప్పి 2 సంవత్సరాలైనా లోకల్ బాడీ ఎన్నికలు పెట్టకుండా ఈ మధ్యనే ఎన్నికలకు పోయి ముందు దాన్ని నిబంధనలకు విరుద్ధంగా ఏదున్నా శాసనాలు అమలు చేసేది ప్రజాప్రతినిధులైతే చట్టాన్ని చేసేది అధికారులు, రాష్ట్రపతి, గవర్నర్. దాన్ని విరుద్ధంగా 42% టెక్నికల్ పాయింట్లన్నీ కూడా గాలికి వదిలి ఒక అగ్రవర్ణాలకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దుర్బుద్ధితోటి ఇవాళ బీసీలను మోసం చేయడానికి ఆయన పూనుకొని ఆ చట్టం నిలవదని తెలిసిన అసమర్థులైన బడుగు బలహీన వర్గాల మంత్రులు ఆయన పక్క నుండి నోరు మెదపలేకుండా ఉర్రు.